హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 'సంధ్య థియేటర్' తొక్కిసలాట ఘటనలో ఒక కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. మనకు తెలుసు దీంట్లో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. దీనివల్ల కూడా తొక్కిసలాట జరిగిందని చెప్పేసి అడ్వకేట్ రామారావు గారు అప్పుడు ఆరోపించి హ్యూమన్ రైట్స్ వాళ్ళకి కంప్లెయింట్ చేశారు. ఇప్పుడు దాని ఫలితంగా పోలీసులకు హ్యూమన్ రైట్స్ వాళ్ళైతే నోటీసులు అందజేశారు. మరి ఇప్పుడు ఇది ఎటువంటి పరిణామాలుకి దారితీసే అవకాశం కనిపిస్తుంది? ఏం జరగబోతుంది ఈ ఇష్యూలో? సో ఇప్పుడు ఇదే మాట్లాడడానికి అడ్వకేట్ రామారావు గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. సార్ మీరప్పుడు 'అల్లు అర్జున్' గారు తొక్కిసలాట ఘటన జరిగిన తర్వాత ఇక్కడ పోలీసుల తప్పు కూడా ఉంది. వాళ్ళు లాఠీ చార్జ్ చేయడం వల్లే ఈ తొక్కిసలాట జరిగిందని చెప్పేసి మీరు ఆరోపించి హ్యూమన్ రైట్స్ వాళ్ళకి కంప్లెయింట్ చేస్తారు. ఇప్పుడు దాని ఫలితంగా వాళ్ళు నోటీసులైతే ఇచ్చారు పోలీసులకి. మరి ఇటు ఎటువంటి పరిణామాలు లీగల్‌గా చోటు చేసుకునే ఛాన్స్ ఉంది సార్ ఇప్పుడు? నెక్స్ట్ స్టెప్ ఏంటి సార్? ప్రాథమికంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ దీనిలో విచారణ చేపట్టడం జరిగింది. అయితే మన దగ్గర అంటే తెలంగాణలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు చైర్పర్సన్ లేని కారణంగా మేము దీన్ని విచారణ చేపడుతున్నాము. అదే విధంగా దీనిలో ఉన్న అంశాలన్నీ మేము పరిగణలోకి తీసుకుంటాం అనే విషయాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రొసీడింగ్స్ ద్వారా తెలపడం జరిగింది. అయితే దీంట్లో ఇంతకుముందు ఎట్లయితే మనం చూసామో ఆ తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ తన ప్రాణాలు కోల్పోయింది. అదేవిధంగా ఆళ్ళ కొడుకు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. ఇప్పటికి కూడా మనకు అంటే బులెటిన్ ద్వారా గానీ తన హెల్త్ స్టేటస్ అనేది తెలుస్తలేదు. కొద్దిగా మెరుగుపడ్డది అని అంటున్నారు. బట్ మనకు తెలియదు ఆ వాస్తవ పరిస్థితి అనేది మనకు తెలియదు. అయితే దీనిలో నాటకీయ పరిణామాలు ఎన్నో చోటు చేసుకుంది. దీనిలో ప్రాథమికంగా నేను చూసిన అంశం ఏంటంటే పోలీస్ వాళ్ళు లాఠీ చార్జ్ చేయడం వలన తొక్కిసలాట అనేది జరిగిందని మనకు కళ్ళకు కనబడుతుంది. ఎన్నో సామాజిక మాధ్యమాలు అదేవిధంగా టీవీ ఛానళ్లలో ఆ దృశ్యాలన్నిటివి మనం చూసినాం. మనకు ముందుగా కనబడ్డది ఏంటంటే ఒక కారులో అల్లు అర్జున్‌కు సంబంధించిన కుటుంబ సభ్యులు వాళ్ళందరూ లోపలికి రావడం జరిగింది. అదే మూడో కారులో అల్లు అర్జున్ ఉన్నాడు అనే విషయాన్ని మనం చూసినాము. చూసినాక ఎట్లయితే వాళ్ళు లోపలికి వస్తుండ్రో సంధ్య థియేటర్ గేట్లు అనేటివి తెరిచిండ్రు. గేట్లని తెరిచినప్పుడు బయట నుండి పబ్లిక్ అదేవిధంగా లోపట ఉన్న పబ్లిక్ కూడా పోలీస్ వాళ్ళకు అంటే ఇంతకు ముందు మనము మాట్లాడుకున్నట్టు ఎటువంటి అనుమతి అనేది తీసుకోలేదు. అయితే సంధ్య థియేటర్ యాజమాన్యం ఏమంటుందంటే మేము ఒక లేఖ రాసినాము. లేఖ రాసినాక 2 రోజుల తర్వాత కూడా పోలీస్ వాళ్ళు ఎటువంటి విషయం మాకు అంటే ఇస్తామని చెప్పలేదు, ఇయ్యమని చెప్పలేదు. ఇంతకు ముందు కూడా గత 20 సంవత్సరాలుగా ఎంతో మంది సెలబ్రిటీలు కానీ, హీరోలు కానీ లేకుంటే ఆ క్రూ అదేవిధంగా ఆ బృందం చిత్ర బృందం ఏదైతే ఉంటుందో వాళ్ళందరూ వస్తుంటారు. వచ్చినా కానీ ఎప్పుడు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు. కాకుంటే మేము అడిగాము, పోలీస్ వాళ్ళని అడిగాము. అడిగినా కానీ వాళ్ళు ఎటువంటి మాకు రిప్లై అనేది ఇవ్వలేదు. కాకుంటే పోలీస్ శాఖ ఏం చెప్తుందంటే మేము తిరస్కరించినాం, మా అనుమతి అనేది మేము తిరస్కరించినాం. అంటే అనుమతి తీసుకునే పద్ధతి అది కాదు. వాస్తవానికి ఆన్‌లైన్‌లో చలాన్ కట్టి మనం చిన్న ఇంట్లో ఫంక్షన్స్ చేసుకున్నా గానీ, లేకుంటే ఒక పెళ్లయితది, ఓ బరాత్ తీసినా గానీ, మనం ఏందంటే ఒక 15 రోజుల ముందు ఎట్లయితే వాళ్ళు షెడ్యూల్ చేసుకున్నారు. ఈ చిత్ర బృందం కావచ్చు, లేకుంటే ఫ్యాన్స్ అసోసియేషన్స్ కావచ్చు, లేకుంటే థియేటర్ యాజమాన్యం కావచ్చు. వాళ్ళు ఇంతకుముందు వాళ్ళకి తెలుసు పలానా రోజు సినిమా రిలీజ్ అయితదని తెలుసు. పలానా రోజు వాళ్ళు ఈవెంట్ చేస్తామనే విషయం కూడా వాళ్ళు ముందుగానే చెప్పింది. కాకుంటే వాళ్ళు ఏంటన్నా పెద్ద కన్వెన్షన్ హాల్ ఏదో ఒకటి తీసుకొని మొత్తానికి ప్రతి థియేటర్‌కు హీరో పోకుండా ఒకటే దగ్గర ఏర్పాటు చేసిన ఇంతకుముందు మనకందరికీ తెలుసు 'దేవరా' అనే సినిమా ఒకటి రిలీజ్ చేసినప్పుడు దానిలో హీరోకి పోలీస్ వాళ్ళు చెప్పిర్రు. ఇట్లా కొద్దిగా తొక్కిసలాట జరిగే అవకాశం ఉంటది కాబట్టి మీరు రాకపోవడం మంచిది. లేకుంటే మీరు ఈవెంట్ ఎక్కడైనా వేరే కాడ ఆర్గనైజ్ చేసుకుంటే బాగుంటది, మంచిగుంటదంటే ఆడ ఏం జరిగిందంటే ఆ చిత్ర బృందంలో కొంతమంది సభ్యులు మాత్రమే ఆడికి వచ్చిండ్రు. అదే విధంగా హీరో కూడా రాకుండా అంటే ఆడ తొక్కిసలాట జరగకుండా అది కొద్దిగా నియంత్రణ చేయడం జరిగింది. అయితే ప్రాణాలు పోతాయని ప్రతి ఇన్సిడెంట్‌లో ప్రాణాలు పోతాయని మనం అనుకోం. కానీ ఒక దురదృష్టకరమైన విషయం అది. అట్లా జరిగింది. అయితే దీనిలో జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి నేను తీసుకుపోయిన అంశాలలో ప్రాథమికంగా లాఠీ చార్జ్ అనేది ఎందుకు చేయడం జరిగింది? ఇప్పుడు పోలీస్ మాన్యువల్‌ల
ఎప్పుడు తప్పనిసరి పరిస్థితులలో ఫోర్స్ అనేది యూజ్ చేయాలి పోలీస్‌కు. వాళ్ళ బాధ్యత అది. ఫోర్స్ అనేది అంటే నియంత్రణ చేయడానికి వాళ్ళు ఫోర్స్ యూజ్ చేసే ఆహ్, వాళ్ళకి అధికారం కూడా ఉంటది. కానీ ఆ అధికారము మన రాజ్యాంగంలో ఇవ్వబడిన ప్రాథమిక హక్కులు, ప్రాథమిక న్యాయ సూత్రాలు ఏవైతే ఉంటాయో అవిటికి లోబడి ఉండాలని చెప్తది చట్టం. అదే వాళ్ళు ఒక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ స్థాయి అధికారి నుండి అనుమతి తీసుకోవాలి ముందుగా. మేము వీఆర్ అబౌట్ టు యూజ్ ఫోర్స్. ఇప్పుడు దీనిలో లాఠీ చార్జ్ ఒకటే కాదు. పోలీస్ వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని సమయాలలో టియర్ గ్యాస్ అనేది వాడడం జరుగుతది. అవును. అదే విధంగా రబ్బర్ బుల్లెట్స్ అనేటివి వాడడం జరుగుతది. అదే విధంగా కొన్ని సార్లు ఏందంటే ఆహ్, క్రౌడ్‌ని నియంత్రణ చేసే టైంలో వాళ్ళను నిర్బంధించే ఆహ్, ఇది చేస్తారు. చేసినప్పుడు అట్లాంటి వీళ్ళు ముందస్తు అనుమతి తీసుకోవాలి. అయితే నేను ఏం కోరడం జరిగిందంటే, ముందుగా ఈ పోలీస్ వాళ్ళు మనం కొన్ని దృశ్యాలలో చూసినాం. సామాజిక మాధ్యమాలలో, టీవీలలో ప్రసారమైన దృశ్యాలలో మనం చూసినాం. కొంతమంది పోలీస్ వాళ్ళు విచక్షణారహితంగా వాళ్ళ లాఠీలకు పని చెప్పిర్రు. అంటే ప్రజలు భయంతో ఎటు పోవాలో తెలవక ఇంకొకటేందంటే పోలీస్ వాళ్ళు శాఖాపరంగా వాళ్ళు చెప్పే ఇదేందంటే, దీనిలో ఎవరైతే బౌన్సర్స్ ఉన్నారో, బౌన్సర్స్ కొన్ని దర్వాజాలనేటివి మూయడం జరిగింది. అంటే ఎటు పోకుంటా పబ్లిక్ పోకుంటా మూయడం జరిగింది. అంటే హీరో మీదికి వస్తారు, హీరో మీద పడతారనే భావనతోన ఆళ్ళేం చేసిర్రంటే, ఇప్పుడు ఫ్యాన్స్ కూడా కొద్దిగా వాళ్ళు వాళ్ళు కూడా అర్థం చేసుకోకుండా కొంతమంది ఇటు రావడం, కొంతమంది అటు రావడం, అటు నుండి రావడం. ముందుగా పోలీసు వాళ్ళు అనుమతి తిరస్కరించినమని వారు అంటుర్రు కాబట్టి, అనుమతి తిరస్కరించినప్పుడు హీరో గాని, చిత్ర బృందం గాని కాన్వాయ్‌తో వస్తున్నప్పుడు ఆడిని నియంత్రించే ఆలోచన చేసేటుండే. ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు ఏదైనా నిరసన ప్రదర్శన చేస్తారు. లేకుంటే ముందస్తుగా పోలీస్ వాళ్ళకి సమాచారం అందినప్పుడు వాళ్ళేం చేస్తారంటే, వాళ్ళని హౌస్ అరెస్ట్ చేయడము, లేకుంటే వాళ్ళని రాకుండా నియంత్రించడమో ఏదో ఒకటి చేస్తారు. హ్మ్. ఆ విధంగా ఈ విషయంలో చేయలేదు. చేయనప్పుడు పూర్తి శాతం పోలీస్ శాఖది తప్పు. వాళ్ళు ముందు జాగ్రత్తలు ఎటువంటివి తీసుకోలేదు. అంటే ప్రజలు వాళ్ళు తీసుకుంటారా? తీసుకోరా? ఫ్యాన్స్ తీసుకున్నారా? తీసుకోరా? అంటే వేర్ దేర్ ఈస్ ఎ రైట్ దేర్ ఈస్ ఎ రెమెడీ అని రాజ్యాంగం చెప్తది. అంటే న్యాయ సూత్రాలు చెప్తాయి. అయితే ఇప్పుడు వాళ్ళు ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్ లెక్క ప్రవర్తించిండ్రా? లేదా? అనే విషయాన్ని పక్కకు పెడితే పోలీస్ శాఖ మీద పూర్తి బాధ్యత ఉంటది. ఒక పోలీస్ అధికారి మీద పూర్తి బాధ్యత ఉంటది. పోలీస్ అధికారి ఏం చేయాలి? మన లా అండ్ ఆర్డర్ అనేది నియంత్రణ చేయాలి. లా అండ్ ఆర్డర్‌ని అతను రక్షించాలి. అయితే దీనిలో ఏం జరిగిందంటే, పూర్తి స్థాయిలో ముందటి నుంచి చొచ్చుకొని వస్తుర్రు ప్రజలు. ఒక 2, 3 వేల మంది ఉన్నారు. అదే విధంగా ఇంతకుముందు పొద్దుగాల ఆ రోజు పొద్దుగాల డీజే సెట్లు అవి ఇవి పెట్టిండ్రు. బ్యాండ్‌లు పెట్టిండ్రు. అయితే ఇది లోపట జరుగుతలేదు. థియేటర్ లోపట జరుగుతలేదు. కొన్ని విజువల్స్ అయితే వచ్చినాయి. పెద్ద ప్రమాదం జరుగుతుండే. పెను ప్రమాదం జరుగుతుండే. పటాకులు కాల్చిర్రట. కొన్ని విజువల్స్ వచ్చినాయి. అయితే ఇది ఎంత ప్రమాదకరమైన దీనికి దారి తీస్తుండే అంటే, అది ఏదన్నా అంటుకుంటే చాలా తీవ్రమైన ప్రాణ నష్టం జరుగుతుండే. ఆస్తి నష్టం జరుగుతుండే. ఆస్తి నష్టం జరిగితే పోతే పోనీ గాని ప్రాణ నష్టం జరుగుతుండే. అయితే ఈ విషయాలను పూర్తిగా చూడవలసింది పోలీస్ వాళ్ళే. అయితే వీళ్ళను వాళ్ళు బాధ్యత మర్చిపోయి యాజమాన్యం ప్రవర్తించింది. అదే విధంగా ఫాన్స్ మొత్తం అత్యుత్సాహం చూపెట్టిరంటే హ్మ్. పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేయడం అనేది 100% తప్పు. అయితే ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకున్న జాతీయ మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర డీజీపీ గారికి, అదే విధంగా కమిషనర్ ఆఫ్ పోలీస్ సివి ఆనంద్ గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆదేశాలు జారీ చేసుకుంటూ మీరు ఒక సీనియర్ పోలీస్ అధికారిని దీనిలో ఎంక్వైరీ చేపియండి. హ్మ్. సీనియర్ పోలీస్ అధికారితో ఎంక్వైరీ చేపియండి. ఎవరైతే ఇప్పుడు మనం మొన్న చాలా విజువల్స్‌లో చూసినాం. హ్మ్. ఒక లావుట్ ఆయన మన కానిస్టేబులో లేకుంటే ఎస్ఐయో ఈ ట్రాఫిక్ డ్రెస్ ఏసుకొని ఉన్నాడు ఆయన. ఆయన విచక్షణారహితంగా లాఠీతోని కొడుతుండు అందరిని. అంటే లాఠీతోని ఇప్పుడు కొట్టినప్పుడు అంటే మీరు నియంత్రణ చేద్దామని అనుకుర్రు. కానీ అది ఏమైందంటే ఎటు పోలేకపోయారు. ఆడ తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయింది. అదే విధంగా ఒక చిన్న పిల్లవాడు ఆడు ఒక వెజిటేటివ్ స్టేట్‌లోకెళ్ళిపోయాడు. అసలు ఈ ప్రాణగండం నుండి బయటపడ్డా గాని పూర్తి స్థాయిలో ఆరోగ్యవంతంగా ఉంటాడా?
లేదా అనే విషయాన్ని మనం చెప్పలేము, ఇప్పుడే చెప్పలేము. అవును. డాక్టర్స్ కూడా చెప్పలేకపోతున్నారు. డాక్టర్స్ కూడా బులెటిన్స్ దాంట్లో కొద్దిగా మెరుగుపడ్డది అనే విషయాన్ని చెప్తున్నారు.